నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త పంధాన్ని, కొత్త నినాదాన్ని అందుకున్నారు. అదేంటంటే హిందూ ధర్మ పరిరక్షకుడని. గతంలో మనం చూసాం, ఆయన పాలనా కాలంలో హిందూ సోదరులు చాలా మంది కూడా తిరుమల తిరుపతికి రంగులేశారని, అలాగే విగ్రహాలకు కూడా తలలు పగలగొట్టారు. రథం తగలబెట్టినప్పుడు కూడా కావాలంటే ఇంకో రథం మేము చేస్తాం అని చెప్పేసి చాలా అగోరేట్గా ఆయన మాట్లాడడం జరిగింది. మా మనోభావాలు దెబ్బతీస్తామని చెప్పి హిందువులు కూడా చాలా మంది ఆయన పట్ల అసహనం ప్రదర్శించారు. అలాగే మెజారిటీ హిందువులు కూడా పోయిన ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఆయనకు ఓట్లేదు. అయితే ఆయన ముఖ్యంగా హిందూ ధర్మ పరిరక్షకుడిగా మారడాన్ని మనం ఎలా చూడాలి అనే అంశం పైన మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ నాయకులు జోసెఫ్ ప్రశాంత్ గారు ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నిజంగా హిందూ ధర్మం పరిరక్షణ చేయాలనేటువంటి సదుద్దేశంతో ఆయన ఉన్నారా? అసలు ఆయన ఆంతర్యం ఏంటి? మీరు ఎలా దీన్ని అనలైజ్ చేస్తారు? ఇది ఒక ట్రాప్, ఒక్క దెబ్బకి రెండు పిట్టలు. జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఎట్లా? ఇప్పుడు మీరు ఒక లిస్ట్ చదివారు, ఏంటది? ఆయన క్రైస్తవుడు, ఆయన విగ్రహాలు ధ్వంసం చేశాడు, అది చేశాడు ఓ లిస్టు. లేకపోతే కన్వర్షన్స్ ఎక్కువ అయిపోయాయి, లేకపోతే ప్రభుత్వ ఆఫీసుల్లో క్రిస్మస్లు చేశారు, లేకపోతే పుష్కర్ ఘాట్లో బ్యాప్టిజాలు ఇప్పించాడు. ఇవన్నీ లిస్ట్ చదివారు కదా. సో మేము మెయిన్ ఛానల్స్ కూడా, కొంతమంది హైందవ యూట్యూబర్స్ కూడా జగన్ ట్రాప్లో పడిపోయారు. తెలియకుండానే పడ్డారు. ఇప్పుడు మీరు కూడా పడ్డారు. ఎట్లా అంటే, ఇప్పుడు మీరు ఈ లిస్ట్ అంతా చదివారు కదా, ఈ లిస్ట్ అంతా చదివితే క్రైస్తవ సమాజం ఎటువైపు వెళ్తుంది? అరే మా క్రైస్తవుడు ఆయన రోజు బైబిల్. మరి ఇండైరెక్ట్ గా మీరు క్రైస్తవ సమాజాన్ని జగన్ కి అటాచ్ చేస్తున్నాం మనం అందరూ, అవునా? సో ఒరిజినల్ అసలు ఆయన ఆంతర్యం ఏంటి మీరు గమనించింది? అదే ఇది ట్రాప్. ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకోవడం వల్ల ఈయనేంటి హిందూ ధర్మ పరిరక్షకుడు, ఈయన క్రిస్టియన్ కదా అని మనం అందరం మాట్లాడుతున్నాం. ఆటోమేటిక్ గా మనమే చెప్తున్నాం, అతను ఎప్పుడూ చెప్పుకోవట్లే నేను క్రైస్తవుడిని. మనమే ఈ క్రైస్తవ సమాజాన్ని 25% ఉన్న క్రైస్తవ సమాజాన్ని జగన్ కి అటాచ్ చేస్తున్నాం. ఎమోషనల్ గా కొడుతున్నాడు దెబ్బ. జగన్ ఏమీ చేయట్లే, అసలు క్రైస్తవ సమాజానికి నిల్లు కూడా కాదు, అన్యాయం చేశాడు జగన్. ఇంకా కూటమి ప్రభుత్వం మేలు చేస్తుంది, కూటమి ప్రభుత్వమే క్రైస్తవ సమాజానికి మేలు చేస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు చూసుకుంటున్నాం కదా. ఇప్పుడు చూడండి, నేను కొన్ని సింపుల్ చెప్తాను. జగన్ హయాంలో ఇంతకు ముందు పాస్టర్లు పెళ్లి చేసే మ్యారేజ్ లైసెన్స్ లైఫ్ లాంగ్ ఉండేది. ఒక్కసారి లైసెన్స్ తీసుకుంటే అతను లైఫ్ లాంగ్ అతను మ్యారేజ్లు చేయొచ్చు. జగన్ వచ్చినాక లైఫ్ లాంగ్ దాన్ని 3 సంవత్సరాలకు కుదిచ్చాడు. అంటే మేలు చేసినట్టే కీడు చేసినట్టే కదా. తర్వాత మొన్న కూటమి ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ అది 10 సంవత్సరాలకి, అంటే దాని లైఫ్ టైం 10 సంవత్సరాలు చేసింది. సో అలాగే ఎన్నో ఉన్నాయి. ఆయన ఎంత 12,000 ఎయిడెడ్ స్కూల్స్ క్లోజ్ చేశాడు జగన్. మాక్సిమం 99% క్రైస్తవులే ఉంటాయి, మిషనరీ స్కూల్స్ ఉంటాయి. ఆయన వల్ల క్రైస్తవ సమాజానికి అవమానమే తప్ప మేలు ఎక్కడే జరగలేదు. ఇప్పుడు విగ్రహాలు విరగొట్టారు అన్నారు పేరు. ఆయన క్రైస్తవుడు అనే కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఎవరిని అనుమానిస్తారు? క్రైస్తవుల చేత చేయించాడు, లేకపోతే క్రైస్తవ సమాజం చేయించింది అని చర్చిల మీద కూడా రాళ్ళు వేశారు ఆ టైంలో. అంటే ఈయన క్రైస్తవ సమాజానికి మేలు చేస్తున్నట్టే కీడు చేస్తున్నట్ట. అయినా ఈయన ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. నేను మతనాయకుడిని, నేను క్రిస్టియన్ లీడర్ అని చెప్తున్నాను. నేను ఒక మతానికే చేస్తా, ఒక మతానికే నా ప్రయారిటీ, మతానికే. హ్యూమన్ బీయింగ్ గా అందరితోనూ కలుస్తాం. నా మెయిన్ ప్రయారిటీ ఏంటి? మతం. నా క్రైస్తవ మతం, మతనాయకుడు. నేను ఒక ముఖ్యమంత్రి మతనాయకుడిగా ఉంటాడా? మతనాయకుడిగా చెప్పొచ్చా నేను హిందూ ధర్మ పరిరక్షకుడిని అని చెప్పొచ్చా? ఇప్పుడు అన్ని మతాలని నువ్వు పరిరక్షించాలి కదా. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిగా, లేకపోతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా, ఒక పొలిటికల్ పార్టీ లీడర్ గా, అసలు ఒక ఎమ్మెల్యేనే అన్ని వర్గాలని చూడాలి. నియోజకవర్గం లీడర్ అంటే నేను మత నాయకుడిని, లేకపోతే కొంతమంది హిందూ ధర్మ పరిరక్షకులు ఉంటారు, కొంతమంది వాళ్ళు ఓన్లీ హిందూ ధర్మే. ఓకే, మరి ఈయనేంటి ఆ స్టేట్మెంట్ అంటే, మరి ఇండైరెక్ట్ గా నేను ముఖ్యమంత్రి ఉండను, హిందూ ధర్మ నాయకుడిగా ఉంటాను అని ఒక చిన్న గ్రూప్ కి వచ్చేస్తున్నాడు ఆయన. ఏదన్నా స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టుకుని అలా చేసుకుంటాడేమో మరి. కాబట్టి ఈ ట్రాప్ లో చాలా మంది పడిపోతున్నారు. ఆ ట్రాప్ లో పడిపోయే ఆయన ఏమి చేయకపోయినా క్రైస్తవ సమాజం చేత ఓట్లేపించుకుంటున్నాడు. మొన్న 40% ఓటింగ్ వచ్చిందంటే దాంట్లో 20% క్రిస్టియన్ ఓటింగ్. అది ఆ 5 సంవత్సరాల్లో ఆయన ఏమి చేయలేదు, అన్యాయం చేశాడు. కానీ ఇలాంటి ట్రాప్లు ఆయన క్రియేట్ చేస్తాడు అనిపిస్తుంది నాకు. ప్రభుత్వ ఆఫీసుల్లో హిందువులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. హిందువులు దసరా వచ్చినప్పుడు చేసుకుంటారు, క్రిస్టియన్స్ క్రిస్మస్ చేసుకుని పిలుస్తారు అందరినీ. తప్పేంటండి అన్నా నేను. తప్పులేదన్నాడు. చూసారా ట్రాప్?
నేను ఎప్పుడైతే క్లారిటీ ఇచ్చానో ఆయన రియలైజ్ అయ్యాడు, అవును తప్పులేదు కదా, ఏమైంది ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసులో క్రిస్మస్ చేసుకుంటే ఏంటి తప్పు. సో అలా క్రియేట్ చేశాడు ఈయన. అంతకుముందు కూడా చేసుకునేవాళ్ళు. ఈయన మరి నిజంగానే లీకులు ఇస్తాడో, స్విమ్మింగ్ పూల్లో బాప్టిజం నిజంగానే ఈయనే చేపిస్తున్నాడో, మరి ఎవరన్నా చేస్తే అది లీక్ కింద ఇస్తున్నాడో మరి నాకు తెలీదు. ఇది అయితే నాకు ట్రాప్ అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ట్రాప్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎందుకంటే డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే వివేకానంద రెడ్డి గారు హత్య జరిగింది. ఏమన్నాడు? నారాసుర రక్త చరిత్ర అన్నాడు. మరి అది 5 ఏళ్ళు ఆయన సీఎం అవ్వకముందు హత్య జరిగింది, సీఎం అయిన తర్వాత 5 సంవత్సరాలు. మరి ఏమన్నా ఆ కేసు విషయమై చంద్రబాబు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఏమన్నా వేసి లోపల వేసాడా? వేయలేదు కదా. ఇప్పుడు సిబిఐ ఆటల్లో కూడా వీళ్ళ పేర్లు ఏమన్నా ఉన్నాయా? ఎవరి పేర్లు ఉన్నాయి? వాళ్ళ వైపే ఉన్నాయి కదా. మరి ఏంటి ఇది? ట్రాప్. ఎమోషనల్గా కొన్ని ట్రాప్స్ క్రియేట్ చేసి వాళ్ళ మీద నెట్టేస్తాడు అన్నమాట. ఇప్పుడు నాకు భయం వేస్తుంది ఇవన్నీ ఆలోచిస్తుంటే. ఈయన ఎక్కడ క్రిస్టియన్స్ని దాడులు చేసేసి, ఇప్పుడు ఈయన క్రైస్తవుడు కాబట్టి ఎవరు అనుమానించరు కదా ఈయన దాడి చేశాడని. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ మీదకు తోసేస్తే మంచిగా అతుక్కుంటది, కరెక్ట్ అవుతుంది బాగా. ఇప్పుడు ఏంటి డబల్ అనమాట. వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చేస్తుంది, వీళ్ళ మీద సానుభూతి వచ్చే క్రైస్తవ సమాజం జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ఇంకా అటాచ్ అయిపోతుంది అని నాకు భయం వేస్తుంది. ఇప్పుడు ఎక్కడ హత్యలు. ప్రవీణ్ గారి విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు స్పందించారు చాలా హుందాతనంగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు. క్రైస్తవ నాయకులు అని చెప్పుకునే జాన్ బెన్నీ లింగం అనే ఆయన చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంటే ఇది కూడా రాజకీయ డ్రామాలో భాగమే అంటారా? ఏమో నాకు అనిపిస్తుంది. ఆయన ఇప్పుడు కోడికెత్తి సీను, లేకపోతే మొన్న ఏమో దెబ్బ, ఇవన్నీ ఎమోషనల్ ట్రాప్స్ అన్నమాట. ఎమోషన్స్ తో ఆయన గేమ్ ఆడుతుండ్రు. నిజంగా మేలు చేయడు. ఇప్పుడు మా సమాజానికి వస్తే క్రైస్తవ సమాజానికి అన్యాయం చేశాడు, అయినా క్రైస్తవ సమాజాన్ని ఓట్లు వేయించుకుంటున్నాడు. ఆ ట్రాప్ల్లో మనం కూడా పడిపోతున్నాం. సార్ మీరు చెప్పిన దాంతో నేను 100% ఏకీపిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుయుక్తి మీరు బాగా ఒక క్రైస్తవ నాయకులుగా, రాష్ట్ర నాయకులుగా అర్థం చేసుకున్నారు, ప్రజలు కూడా తెలుసుకునేలాగా ఎనలైజ్ చేస్తున్నారు. కానీ మెజారిటీ పాస్టర్లు కానీ క్రైస్తవులు కానీ ఆయన నైజాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారు? అంటే ఆ మత్తులో ఉన్నాం. ఇప్పుడు ఆ మత్తులో ఉన్నప్పుడు కొంచెం న్యూట్రల్ మైండ్ కూడా ఉండదు, బ్లాక్ చేసేసుకుంటారు. ఇప్పుడు నేను చెప్తున్నా కానీ ఈయన టీడీపీ కమ్ముడిపోయాడు, లేకపోతే ఇంకొకళ్ళకి దాసోహం చేస్తున్నాడు అనే ఆ బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం ఓపెన్ చేస్తే కొంచెం మైండ్ అసలు ఏంటి, ఇప్పుడు అనుమానించమని కాదు, క్రాస్ చెక్ చేసుకో ఒకసారి. ఇప్పుడు ఒక క్రిస్టియన్గా నేను క్రిస్టియన్ ముఖ్యమంత్రి ఉంటే సంతోషిస్తాను, నేను ఎవరికైనా సంతోషమే. కానీ ఆయన అన్యాయం చేస్తుంటే, అన్యాయం చేస్తే నా సొంత తమ్ముడు అయితే ఏంటి, అన్యాయం చేస్తున్నాడు. క్రిస్టియన్ అయితే నాకు ఇప్పుడు హిందూ అయినా నాకు మేలు చేస్తున్నాడండి. ఇప్పుడు యాక్చువల్గా ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ మీద పెట్టేస్తారు. నిజానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళే మనకు మేలు చేస్తున్నారు, లేకపోతే టీడీపీయో కూటమో వాళ్ళే మేలు చేస్తున్నారు. నేను ఒక ప్రత్యక్ష ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చీరాల్లో ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన గవర్నమెంట్ డాక్టర్ కమ్ పాస్టర్ కూడాను. నేను ఏంటంటే ఇంత ధైర్యంగా మీరు బోధిస్తున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు, మీకేమీ భయం లేదా? ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు, మనకు వచ్చేది ఫస్ట్ థాట్ అదే కదా, ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టట్లేదా అంటే, నేను ఫోన్ చేశాను ఆయనకి, గవర్నమెంట్ డాక్టర్. లేదండి, నిజానికి ఒక విషయం చెప్పనా మీకు, నాకు అసలు మేలు చేసేదే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు, నాకు వెనకాల దన్నుగా నిలబడేది ఆర్ఎస్ఎస్ బీజేపీ అన్నాడు. అదేంటి అన్నా, నేను నన్ను గవర్నమెంట్ డాక్టర్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు, నన్ను ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి మాకు ఈ డాక్టర్ కావాలి, ఇక్కడికి ఎక్కడికే ట్రాన్స్ఫర్ చేయొద్దని ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు వచ్చారండి అన్నాడు. చూడండి, ఎందుకని ఈయన మంచి చేస్తాడు, 8 గంటలు అంటే 9 గంటలు డ్యూటీ చేస్తాడు, కమిట్మెంట్ తో చేస్తాడు. మంచోడిని ఎవరు ఇష్టపడరండి? మతాలు కులాలు ఏంటండి, ఏముండవు. నువ్వు మంచోడు అయితే నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా చూడరు. తర్వాత సరే మతానికి కులానికి ఫస్ట్ ప్రయారిటీ ఆపర్చునిటీ ఇస్తారు. ఉద్యోగం ఉంది, నా కంపెనీ ఉంది, నా కులానికి ఆపర్చునిటీ ఇస్తాను. ఆడు పని చేయట్లేదు అనుకోండి, నాకు ఎందుకు ఆడు తీసేసి ఎవడో ఏ కులం కూడా అయితే నాకు పని చేసేవాడు కావాలి అంటామా లేదా? సో అలాగా మనం ఊరికినే ఆళ్ళ మీద నెట్టేస్తున్నాం. మనోడు అనుకుంటాం కానీ మనోడే కొంప ముంచుతున్నాడు. సార్ ఇప్పుడు క్రిస్టియన్స్కైనా ముస్లిమ్స్కైనా హిందువులకైనా ఎవరికి కూడా ఆయన మేలు చేసిన దాఖలాలు అయితే లేవు మనం ఒకసారి ఆయన పరిపాలన కాలం చూసుకుంటే. అయితే ఇప్పుడు స్పెసిఫిక్గా నిజంగా రాజ్యాంగ విరుద్ధంగా మేలు చేశాడు అంటే ఆయన డబ్బులు ఇచ్చాడు, అదొకటే ఆయన చేసింది, అదొకటే. డబ్బులు ఇచ్చి సోమరోళ్ళ కింద చేశాడో లేకపోతే డబ్బులు కూడా ముఖ్యమే, కానీ డెవలప్మెంట్ ఉండాలి కదా. చైనీస్ ఛాంప్ ఒకటి ఉంటుంది,
అంటే నాన్ వెజ్ వాళ్ళకి వెజిటేరియన్ ఏ ఫుడ్ అయినా పెట్టుకోండి దాంట్లో. ఇప్పుడు ఒకడు ఆకలేసి అయ్యా నాకు చాలా ఆకలిగా ఉంది అంటే ఆడు నాన్ వెజిటేరియన్ కాబట్టి చేప ఇచ్చాడట, ఎల్లు ఈ చేప తీసుకుని తిను అని. ఆడు మళ్ళీ రెండో రోజు వచ్చాడట, అయ్యా మళ్ళీ ఆకలేస్తా, అంతే కదా మరి రెండో రోజు మళ్ళీ ఆకలేస్తుంది. ఇప్పుడు ఓ చేప ఒక పూటకి సరిపోతుంది, మళ్ళీ రెండో రోజు ఆకలేసింది మళ్ళీ వచ్చాడు, మళ్ళీ సరే రెండో రోజు కూడా ఇచ్చాడు, మళ్ళీ మూడో రోజు వచ్చాడు. వీడికి డౌట్ వచ్చింది, ఏంటి వీడికి ఎలాగ ఏం చేయాలి నేను, కరెక్టే ఆడిది కూడా కరెక్టే, చేపనిస్తున్నాను ఆడు తినేస్తున్నాడు, మళ్ళీ రెండో రోజుకి ఆకలేస్తుంది మళ్ళీ వస్తుంది. అప్పుడు ఆలోచించాడట, ఓకే వీడికి చేపలు పట్టడం నేర్పిస్తే ఆ చేపలు పట్టే వలిస్తే ఎలా ఉంటదని చూశాడు. ఆ చేపలు పట్టడం నేర్పించి చేపల వలిచ్చాడు. ఓకే ఆడు మళ్ళీ రాలేదు. అంటే ఏంటి, అది ఆడు కాళ్ళ మీద ఆడు నిలబడేటట్టు మనం చేస్తే గనక ఇంకో 10 మంది కుటుంబాన్ని కూడా పోషిస్తాడు ఆడు కదా. అది స్కిల్ డెవలప్మెంట్. ఆ స్కిల్ డెవలప్మెంట్ అస్సలు మీ జగన్మోహన్ రెడ్డి చేయలేదు. ఏదో డబ్బులు ఇవ్వడం, నీకు 5,000 10,000 ఇలాగ డబ్బులు ఇవ్వడమే. ఓకే స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి. మట్టుకు మనం డబ్బులు ఇస్తాం, చివరికి ఏమైపోయింది సాలరీలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చేసాడు కదా, చాలా అప్పులు పాలు చేసేసాడు కదా. కాబట్టి మేల్ అంటే ఆయన చేసింది ఒక్క డబ్బులు ఇవ్వడమే. ఓకే 2% మార్క్స్ వస్తాయి, కానీ ఆయన మెయిన్ టార్గెట్ క్రిస్టియన్ కమ్యూనిటీ. మనం అనుకుంటున్నాం హిందువులు ఓట్లు అట్రాక్ట్ చేయడానికి అనుకుంటున్నాం, కానీ దాని వెనకాల ఓ స్కెచ్ చేసి క్రిస్టియన్ కమ్యూనిటీని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం క్రైస్తవులకు మేలు చేస్తుంది డెఫినెట్ గా, అంతకుముందు 14-19లో మేలు చేసింది. సో కానీ మావోడు అనుకుని ఏదో చేస్తాడు అనుకుని ఈయన కోట్లు వేశారు, కానీ టీడీపీ ప్రభుత్వం మేలు చేస్తుంది కంపల్సరీ. ఇటు వైపు వచ్చేస్తారు, ఇప్పుడు క్రైస్తవ సమాజం ఇటు వైపు వచ్చేస్తుంది, రియలైజ్ అవుతారు. ఒక రోజు కాకపోతే 2 రోజులు కాకపోతే 3 రోజు అన్నా రియలైజ్ అవుతారు, ఇటు వైపు వచ్చేస్తుంది. మాలాంటి వాళ్ళం కూడా బాగా విడమర్చి చెప్తున్నాం. మరి వాళ్ళని కాపాడుకోవడం ఎట్లా, ఇదనమాట ఎమోషనల్ గేమ్. సో ఆటోమేటిక్ గా క్రైస్తవ సమాజం ఆయన వైపు వెళ్ళిపోతుంది, ఇదో ట్రాప్. ఓకే ఇప్పుడు క్రైస్తవ సమాజం వెళ్ళే ఆస్కారం ఉందంటారు, ఎందుకంటే ఆయన పూర్తిగా రంగు మార్చినట్టుగా పూర్తిగా ఆయన హిందూ ధర్మ పరిరక్షణ అన్నారు. సో క్రైస్తవ మనోభావాలు దెబ్బతిని అవకాశం ఆస్కారం లేదంటారా? అంటే ఇంకోటి ఆయన ఏం చెప్తున్నాడు, నేను బైబిల్ చదువుకుంటున్నా 4 గోడల మధ్యన, లేకపోతే నేను ప్రార్థన చేసుకుంటున్నా అంటున్నాడు. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, బాబు ప్రార్థన చేసుకుంటున్నాడు రా నాయన, ఆ చంద్రబాబు గారు చేసుకోడు కదా, లేకపోతే ఆయన వాక్యం చదువుకోడు కదా, ఈయనకి చాలా బీజేపీ ప్రెజర్ ఉంది అందుకే పైన వేషాలు వేస్తున్నాడు, కానీ హృదయంలో మాత్రం యేసు ప్రభువే అలాగా. అందుకు అది వదులుతుంటాడు మీరు చెప్పింది. ఎందుకంటే కేసులు ఇవన్నీ బీజేపీతో ఆయన అంటగాగుతున్నాడు ఇండైరెక్ట్ గా అనేది ప్రజల్లో భావన ఉంది. ఇప్పుడు హిందువుల ఓట్లు అటు ఎట్లా ఓటు బ్యాంక్ ఒక సస్టైనబుల్ గా ఉంది, క్రిస్టియన్ ఓటు బ్యాంక్ మీరు అన్నట్టు అది పక్కా ఆయన ప్రీ ప్లాన్ అనిపిస్తుంది నాకు కూడా. సో వీళ్ళకి అది చాలు, ఓకే మాకు మేలు చేయకపోయినా పర్వాలేదు క్రైస్తవ సమాజానికి, ఆయన పాపం చాలా పెద్ద ప్రెజర్లో ఉన్నాడు బీజేపీ ప్రెజర్లో, అందుకే ఆయన బయటకు అలాగున్నాడు, కానీ లోపలంతా యేసు ప్రభువే చాలు ప్రార్థన చేసుకునేవాడు ఉంటేనే. అరే ఆయన నేనేమంటానంటే, సరే ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు బైబిల్ చదువుకుంటున్నాడు, ఆయన ఒకవేళ దేవుడు ఆయన హృదయాన్ని చూసి, నేను జడ్జి చేయను ఎలాగుందో, ఆయన హృదయాన్ని చూసి ఆయన పరలోకం తీసుకెళ్తాడు అనుకుందాం. నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే నా క్రైస్తవ సమాజానికి ఏంటి మేలు, నీ పర్సనల్ గా పరలోకం వెళ్తావు. నా క్రైస్తవ సమాజానికి ఒక ముఖ్యమంత్రి సమాజానికి మేలు చేయాలి కదా, నా క్రైస్తవ సమాజానికి మేలు చేయాలి కదా. నీ వల్ల ఏమో మాకు ఆ విగ్రహాలు ఎవరికొడితే క్రైస్తవులు ఎవరికొట్టారని అవమానం వస్తుంది, లేకపోతే క్రైస్తవులు ఎప్పుడు అలాంటి విగ్రహాల జోలికి వెళ్ళరు, అలాంటి పనులు చేయరు, ఓ బస్సు తగలబెట్టడమో లేక కనీసం కేసు కూడా కట్టరు, వాళ్ళు ప్రార్థన చేసుకుందాం అంటారు. అంత మంచి సౌమ్యుల మీద విగ్రహాలు పలగొడితే మా మీద వచ్చింది, క్రైస్తవ సమాజం మీద వచ్చింది. మరి ఈయన వల్ల క్రైస్తవ సమాజానికి ఏం చేస్తున్నావు నువ్వు, మాజీ ముఖ్యమంత్రిగా లేకపోతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా నువ్వు క్రైస్తవ సమాజానికి ఏమన్నా చేసావా, అది ఆలోచించాలి క్రైస్తవ సమాజం. చివరిగా ఆయన ఈ ప్లాన్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎన్నికల్లో సక్సీడ్ అవుతారా కారా, మీ అభిప్రాయం? అవరండి, బైబిల్లో ఒక మాట ఉంది, రహస్యం ఏది దాగదు అని. ఎప్పుడైనా ఆయన బండారం బయటపడుతుంది. తర్వాత ఒకవేళ బండారం బయటపడకుండా జాగ్రత్త పడినా, మళ్ళీ క్రైస్తవులందరూ ఏసేసినా, మా దేవుడు రోషమ కలిగిన దేవుడు. మొన్న కూడా క్రైస్తవులు చాలా మంది అటువైపు వేశారు, ఈ ట్రాప్ లో పడిపోయారు అంటున్నాను కదా. ఈ నాయకులు చంద్రబాబు గారు కూడా మాట్లాడారు కన్వర్షన్ అని, ట్రాప్ లో పడిపోయి అప్పుడు ఆటోమేటిక్ ఏమైంది, అటువైపు వెళ్ళిపోయారు. యాక్చువల్ గా 70% క్రిస్టియన్స్ జగన్ అంటే విరక్తి వచ్చింది. ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు క్రైస్తవుల్ని బిషప్లని అసలు రానియలేదు దగ్గరికి, నాకు క్రైస్తవ ముద్ర పడుతుంది నాకు అని రానియలేదు, చాలా విసుగు చెందారు. అప్పుడు ఇటు వచ్చేసే టైంలో ఓ ట్రాప్
ట్రాప్ సృష్టించాడు, వీళ్ళు మాట్లాడేటట్టు చేశాడు. వీళ్ళు కూడా ఆ ట్రాప్ లో పడిపోయి కన్వర్షన్స్ అన్నారు. కన్వర్షన్ అనేసరికి క్రైస్తవ సమాజం కన్వర్షన్ అంటే మాకు ఎగైనెస్ట్ అయినా మళ్ళీ ఇంకా గత్యంతరం లేక మళ్ళీ అటే జగన్ వైపు ఉండిపోయారు చాలా మంది. కొంతమంది ఇటు డైవర్ట్ అయినా 70% అటు ఉండిపోయారు. ఓకే, చూడండి ఏం ట్రాప్, ఏమి మేలు చేయకుండానే క్రైస్తవులు తిప్పుకున్నాడు. ఎంత ట్రాప్ చూడండి, మనము తెలియకుండా పడిపోయాం కదా. నెక్స్ట్ ప్రజలు నెక్స్ట్ సరే, ఇప్పుడు మొన్న క్రైస్తవులు వేసారు కదా, 40% ఓట్ బ్యాంక్ ఎక్కువే కదా వేసారు, కానీ మా దేవుడు ఊరుకోలేదండి. మా దేవుడు రోషం కలిగిన దేవుడు. ఇంత అన్యాయం చేస్తావు నా క్రైస్తవ సమాజానికి, వాళ్ళు నమ్మి 99% ఓట్లు గుద్దితే నీకు విశ్వసనీయత నువ్వు ఏం చేసావు క్రైస్తవ సమాజం? అన్యాయం చేస్తావా? ఆయన బిడ్డలకి ఏమన్నా చేస్తే కళ్ళులో పొడిచినట్టు ఆయనకి, యేసు ప్రభుకి బైబిల్లో చెప్పాడు, నా ప్రజలను ఏమన్నా చేస్తే నా కనుగుడ్లో ఏలు పెట్టి పొడిచినట్టు ఊరుకోడే యేసు ప్రభు. అందుకేనేమో మరి ఆయన ఘోరం కదా, 11 సీట్లు 151 సీట్ల నుంచి 11 సీట్లు అంటే అది ఘోరమే కదా. అంతకుముందు టీడీపీ 23 సీట్లు అన్నా ఉండేవి, 23 ఎంతో. ఓకే, ఇప్పుడు 11కు పడిపోయిందంటే ఎంత ఇది మరి. ఆ దేవుడే చేసాడు అనుకుంటున్నాను నేను. నా ప్రజలకి ఇంత అన్యాయం చేస్తావను నేను ఊరుకోను, క్రైస్తవులన్నా నీ మీద జాలి చూపించేసేసారేమో నేను ఊరుకోను అని చేసాడేమో అనిపిస్తుంది. మా దేవుడు గొప్ప దేవుడు. ధన్యవాదాలు సార్.